అంటే బయట వినిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఫ్యాక్టరీస్ ఇవన్నీ చూసే పిఠాపురం ఎంచుకున్నారు, అంటే ఇవన్నీ ఉన్నాయన్న దాంతోనే. అలాగే మీ అధినేత కూడా, మీరు కూడా బలమైన కాపు నాయకులుగా ఉన్నారు, సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్నారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు. సో ఈ కాపు ఓట్లు అనేవి ఏ విధంగా చీలే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా? అంటే మొట్టమొదటిగా నేను ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఉన్నాను. ఎప్పుడు కులపరంగా ఓట్లు లెక్కించి మేము ఎప్పుడు వెళ్ళటం అనేది జరగలేదు. అయితే ఇవన్నీ లెక్కలు ఉండడం అనేది సహజమే, కానీ బట్ నన్ను అందరూ ఆదరిస్తారు. ఓకే, కాపులో వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఎంత ఆదిస్తారో వాళ్ళ ఆత్మీయురాలుగా మిగతా అన్ని క్యాస్ట్లు కూడా నాతో అనుబంధంగా ఉంటారు. నన్ను నిజంగా కూడా వాళ్ళ ఇంట్లోకి అంత ప్రేమతోని అంత ఆత్మీయతతోనే ఆహ్వానిస్తారు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఎస్సీ బీసీ ఎస్టీ మత్స్యకార చేనేత మొత్తం అన్ని వర్గాలు, మిగతా అన్ని ఓసీల్లో ఉన్న అన్ని క్యాస్ట్లు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, ఇంకా రకరకాల బీసీల్లో ఉన్న వివిధ రకాల క్యాటర్స్ కావచ్చు, సెటిబల్జీ కావచ్చు, గౌడ్ కావచ్చు, ఎన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. అందరికి కూడా నేను అందుకే అందరికీ అభిమానురాలు కాబట్టి నేను ఆ రోజు ఎంపీగా ఎమ్మెల్యేగా నెగ్గగలిగాను. హోరాహోరీ పోటీ, ఆ రోజు ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా నేను విజయం సాధించగలిగాను. మళ్ళీ మొన్న ఎంపీలో కూడా ఇక్కడ నుంచి మెజార్టీ తెచ్చుకోగలిగాను, ఇక్కడ ప్రజల మద్దతు పొందగలిగాను. మళ్ళీ నాకు అన్ని వర్గాలు ఒక్క క్యాస్ట్ మీద బేస్ చేసి ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వలేదు. నేను సెలెక్ట్ చేసుకుని కూడా రాలేదు. ఇక్కడ ఎవరున్నారు ఏంటని కూడా సెలెక్ట్ చేసి రాలేదు. నేను పని చేశాను, నా పనితీరును ప్రజలు గుర్తించారు. నాకు తప్పకుండా ఇక్కడ మళ్ళీ సేవ చేసే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి గారు భావించారు, నేను భావించుకున్నాను. కాబట్టి నాకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇంకా నాకు వస్తాయా లేదా ప్రత్యర్థికి వస్తాయా అనేది మనం ఆలోచన చేస్తే డెఫినెట్గా ఆయన కాపు వర్గానికి సంబంధించిన ఆయనైతే, నేను కాపు ఆడబడుచుని, కాపు ఇంట పుట్టిన ఆడబిడ్డను నేను. కాబట్టి వాళ్ళు నన్ను కూడా ఆదరిస్తారు, వారు బిడ్డగా నన్ను ఆదరిస్తారు తప్పకుండా. అందరూ కూడా, నేను కూడా, మేము అందరినీ కోరేది ఏంటంటే తప్పకుండా పనిచేసే వారికి, మాటలు చెప్పి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన మాట వింటనే పలికేవాళ్ళు ఎవరు, మన పిలిస్తే వచ్చి మనతో ఉండేవాళ్ళు ఎవరు, మన కష్ట నష్టాలు చూసిన వాళ్ళు ఎవరు, మన వీధి కానీ, మన ఇంటి కానీ, మన ఏరియా కానీ, మన పరిస్థితులు తెలిసిన వాళ్ళు ఎవరు, నీరు రాకపోతే వెంటనే నీరు ఇప్పించేవాడు ఎవరు, రైతుకి ఏదైనా ఇష్టం ఉంటే కలిసేది ఎవరు అనేదే చూసుకుంటారు ప్రజలు అనేది నా నమ్మకం. ఎందుకంటే ప్రజలకు అందరూ పిఠాపురం నియోజకవర్గం అత్యంత రైతాంగం ఉన్న ప్రాంతం ఇది. ప్రతిసారి నీటికి ఇబ్బంది ఉంటుంది, పిలిస్తే వెంటనే పలకాలి, వెంటనే రావాల్సిన చేనేత కార్మికులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, రజకులు కావచ్చు, గౌడాస్ కావచ్చు, కాపులు కావచ్చు. కాపులు కూడా అందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. అన్నిటికీ ఎవరు అందుబాటులో ఉన్నారు అనేది చూసుకుంటారని నా అభిప్రాయం. అన్ని వర్గాలు నన్ను ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. మేడం, ముద్రగడ గారు అంటే ప్రముఖ కాపు నాయకుడు, ఒక కాపుల కోసం పోరాడిన వ్యక్తి, అలాగే సీనియర్ పార్లమెంట్ నాయకుడు. సో ఆయన వైసీపీలో చేరడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయన కూడా కాపు ఉద్యమాన్ని చేశారు. అయితే ముఖ్యంగా ఆయన చూసింది మిగతా పార్టీలని. ఆయన ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తి, చాలా ఆలోచన చేయగల వ్యక్తి, అన్నింటినీ అంచనా చేయగల వ్యక్తి. ఆయన చాలా సీనియర్ నాయకుడు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చేసిన వ్యక్తి. మంత్రిగా, ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యులుగా అన్ని రకాలుగా చేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పేద వర్గాలకి చేస్తున్న విషయాలను చూసి, అందులో ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో ఉన్నారు, ఓసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, బీసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా మహిళలకి 45 to 60 వాళ్ళందరికీ కూడా మహిళలకి ఆర్థికంగా ఆదుకోవటం అనేది ఆయన బాగా ఆకర్షించి ఉంటుందనేది నా విశ్వాసం. మేడం, కానీ నేను విన్నది ఏంటంటే ముద్రగడ గారికి ఫస్ట్ నుంచి వైఎస్ గారితో ఒక అద్భుతమైన అనుబంధం కానీ, జగన్ గారితో అద్భుతమైన అనుబంధం కానీ ఉందని విన్నాను. అంటే ఈ మధ్య ఆయన లేఖలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, మీరు కాపుల ఓట్ల కోసం అడుగుతున్నారు కానీ మీరు సరిగ్గా ఆ విధంగా ప్రవర్తించట్లేదు అన్నట్టు రకరకాల ఇవన్నీ చేశారు. అంటే లేఖలు రాసేవారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అంటే ఇది జగన్ గారి మీద ఫేవర్తో రాసిన లేఖలుగా భావించచ్చా అండి? ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. అంటే ఆయన ఏదున్నా కూడా నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తి పద్మనాభం గారు. నిర్మోహమాటంగా ఏదున్నా లేఖ ద్వారా తెలియజేస్తారనేది అందరికీ తెలుసు. బట్ దానికి వెనకాల భావం ఏంటనేది ఆయన్నే అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఏది చెప్పారు, ఏది చెప్పబోతారు అనేది ఆయన బహుశా ఆయన స్వతహాగా, అంటే ఆయన నుంచి మాకు కొంచెం దగ్గరగా తెలిసిన దాన్ని బట్టి ఆయన అన్నీ ఆలోచించుకొని చేస్తారు తప్ప ఎవరో ఏదో చెప్తే, ఎవరో ఏదో అంటే చేసే వ్యక్తి కాదు పద్మనాభం గారు.
అంటే ఆయన ఆలోచించుకుని ఆయన ఆలోచన పరంగా చేస్తారు తప్ప వేరే రకంగా ఒత్తిళ్లతోనో ఇంకొకరి రకంగానో చేయిస్తే చేసే మనిషి కాదు. ముద్రగడ గారు ఆ మధ్య ఒక మాట అన్నారండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నేను ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. సో ఆ విధంగా ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఏమైనా ఉందండి? అది పార్టీ నిర్ణయిస్తారు, వ్యతిరేకంగా అని అంటే కాదు, మీకు ఇప్పుడు కూడా అంటే ఆయనతో సన్నిహిత్యం ఉంది కదా. ఏదైనా అది ఆయన్ని అడగవలసిన ప్రశ్న అయినప్పటికీ కూడా ఇక్కడ నన్ను అడిగారు కాబట్టి ఆయన మొన్నటి వరకు ఆయన స్వతంత్రంగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఒక పార్టీకి సభ్యుడిగా జాయిన్ అయ్యారు కాబట్టి పార్టీ డైరెక్షన్ ప్రకారము, పార్టీతో సంప్రదింపుల ప్రకారము, పార్టీ ఇచ్చే నిర్ణయం ప్రకారము చేస్తారనేది నేను అనుకుంటున్నాను. మేడం, ఇక్కడ మీ అభ్యర్థిత్వం ప్రకటించక ముందు అయితే బలంగా వినిపించింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు అబ్బాయి ఇక్కడ పోటీ చేయబోతున్నారు, లేకపోతే ఆయనే పోటీ చేయబోతున్నారు, ఆయన ముఖ్యంగా పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు వినిపించింది. అవేమైనా మీకేం తెలుసా మేడం? కూడా ఇప్పుడు అప్రస్తుతం అండి. ఎందుకు అంటే ఒక టికెట్ అనౌన్స్ చేయకముందు చాలా మంది చాలా ఒక్కొక్క టికెట్ కి ఒక్కొక్క ప్లేస్ కి 3-4 కూడా ఆప్షన్ పెట్టుకుంటారు, లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పోటీ చేయాలనుకుంటారు. మరి ఇప్పుడైతే పరిస్థితి అయితే ఇప్పుడు నన్ను అనౌన్స్ చేశారు, ఆల్రెడీ నేను స్టార్ట్ చేసుకున్నాను, డైరెక్షన్ కూడా నాకు అట్లాగే ఉంది, మొత్తం ప్రచారం కూడా స్టార్ట్ చేయబడినారు, సీఎం గారు కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి చర్చించడం అంత భావ్యంగా ఉండదనేది నా ఉద్దేశం. ప్రచారంలో ఇప్పుడు అధినాయకులు రకరకాల నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటారు అక్కడ అభ్యర్థికి సపోర్ట్ గా. అలాగే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి దీని మీద ఇక్కడ పిఠాపురం మీద ఉంది కాబట్టి సీఎం గారు జగన్ గారు ఇక్కడికి వచ్చి మీకు సపోర్టివ్ గా పోటీ చేసే ఇదేనా ఉందండి పరిస్థితి? అలాంటిది ఏదైనా తెలుసా మీకు? జగన్ గారు ఇక్కడికి వచ్చి మీకు సపోర్టివ్ గా ఏదైనా జగన్ గారు మొత్తం ఇంచుమించుగా 175 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ప్రచారం చేస్తారు. ఇది ఇక్కడనే కాదు, బహుశా ఇక్కడ ఉంటే ఇంకొక ఎవరైనా ఒకళ్ళిద్దరు రావచ్చు, కానీ అన్ని నియోజకవర్గాలకి అందరూ కూడా అక్కడ ఉండే పరిస్థితులను బట్టి, అక్కడ ఉండే డెవలప్మెంట్ ని బట్టి కొంతమందిని ఎక్కడైనా కూడా వేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ టికెట్లు ఇచ్చేసి వదలరు, వేరే రాష్ట్రాల నుంచి అందరినీ ఎంపీస్ని కానీ మినిస్టర్లు కానీ ఇక్కడికి పంపిస్తారు. అట్లాగే తెలుగుదేశం ఉంటే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి పంపిస్తారు. ఇది పార్టీ పరంగా సంస్థాగత పరంగా జరిగేవి. పార్టీ డైరెక్షన్ లో ఆ క్యాండిడేట్ కు మద్దతుగా కొంత సపోర్ట్ గా కొన్ని విషయాలు చెప్పడానికి క్యాండిడేట్ ఎప్పుడు ఎక్కువగా పబ్లిక్ తో మూవ్ అవుతూ ఉంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసింది, రేపు ఏం చేయబోతుంది అనేది కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళతో చెప్పించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మా పార్టీ ఒకటే కాదు, అన్ని పార్టీలు జరుగుతాయి, దాంట్లో మా పార్టీ కూడా అంటే కాదు మేడం. నేను అనేది ఏంటంటే చాలా మంది అభ్యర్థులు అధినాయకులు అక్కడికి వచ్చి అంటే ప్రచారం చేస్తే బాగుంటుంది, కొంత మైలేజ్ ఇంకా ఎక్కువ గ్యాదర్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ జగన్ గారు వచ్చే ప్రచారం చేస్తే వెల్ అండ్ గుడ్, అంటే ఎవరైనా అదే కోరుకుంటారు. ఒకవేళ రాకపోయినా కూడా మీరు గెలుస్తారు అనే నమ్మకం అయితే మీకు ఉందా మేడం? ఇప్పుడు మాకు ఇప్పుడు రేపు 21 నుంచి జరుగుతుంది, పార్లమెంట్ కి ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ ఎక్కడనేది డిసైడ్ చేస్తారు. అంటే ఒక చోట ఒక నియోజకవర్గంలోనే మీటింగ్ జరుగుతుంది, మిగతా 6 నియోజకవర్గాలు అక్కడికి రావాలి.